చేపల పులుసు చేస్తాన మామిడికాయతో సూపర్ టేస్ట్ ఉంటుంది. నా స్టైల్ అది, మంచి టేస్ట్తో చేస్తాను. ఇలా పిల్లల క్రికెట్ అందరు గెలవాలని, అందరికి ఆల్ ద బెస్ట్ చెప్తాను, ఇండియా గెలవాలని. ధనియాలు, మెంతులు, నువ్వులు, జీలకర్ర ఇవన్నీ ఆయిల్లో వేంపుకోవాలి. ఉల్లిగడ్డ ఆయిల్లో వేంపుకోవాలి. ఇవన్నీ నూనె వేడైంది, నూనెలో పోసుకొని వేంపుకోవాలి. ఉత్తగా వేంపుకునేదానికి నూనెలో వేంపుకొని కర్రీ వండుకొని ఒక్కసారి ట్రై చేయండి. సూపర్గా టేస్ట్ అంటే అసలు అన్నిట్లో నూనెల్లో వేంపుకోవాలి. ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఇక మెంతులు అవి కూడా నూనెల్లో వేంపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా వేంపుకుంటే ఏమైందంటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. నువ్వులు కూడా ఇళ్ళనే అన్నీ మంచిగా వేగాలి నూనెలా. ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. ఇవాళ చేపల పులుసుతోటి ఎంజాయ్ చేస్తాం మేము. మా పిల్లలు కూడా నాకు పార్టీ ఇస్తున్నారు. ఇండియా గెలిస్తే ఖచ్చితంగా గెలుస్తుంది ఇండియా. ఇట్లా ఎర్రగా మంచిగా కావాలి. ఇట్లా అయినప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఇక మంచిగా అయినాయి ఇవి. ఉల్లిగడ్డలు కూడా ఆయిల్లోనే కాల్చుకోవాలి. ఇవి గోల్నాయి. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చేపలు ఎంత క్లీన్గా కడుక్కుంటే అంత మంచిగా టేస్ట్ ఉంటుంది. చేపలలోనే ఉంటుంది అంత. మంచిగా ఫ్రెష్ కడిగి పెట్టిన చేపలు ఇల్లు ఎత్తాను 2 కేజీలు ఇవి. అల్లం వెల్లిపాయలు ఫ్రెష్గా ఎత్తాను, మంచి టేస్ట్ ఉంటుంది అప్పుడే వేసుకుంటే. ఉల్లిగడ్డ మంచిగా నూనెలు గోలింది. మసాలాలు ఇవి ధనియాలు, జీలకర్ర ఇవి నూనెలు గోలిన ఇవన్నీ మిక్సీ పట్టుకొని అల్లు వేసుకోవాలి. ఇక అల్లం పేస్టు, జీలకర్ర, మెంతులు అన్నీ, ఉల్లిగడ్డ, ఉప్పు, పసుపు, కారపొడి ఒక 3 స్పూన్లు ఎత్తానా. చేపల కూర నీసు కూర కదా, మంచి టేస్ట్ ఉంటుంది కారం ఎక్కువ ఉంటే. కొత్తిమీర, మెంతి కూర, ఆయిల్ ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇక నేను పోపు పెట్టా. ఎప్పుడు చేపల కూర వండినా నేను ఇట్లనే వండుతా. అసలు పోపు చెయ్య. ఒక్కసారి ఇట్లా వండి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో. ఇంత ముక్క ఖరాబ్ కాదు, మంచి టేస్ట్ వస్తుంది. ఇంత స్మెల్ కూడా రాదు. చింతపులుసు, కేసరి ఇంత పోసుకుంటే ఇట్లా చాలు. చిక్కగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది చేపల కూర. ఇక మామిడికాయ ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా టేస్ట్ అంటే సూపర్గా ఉంటాయి చేపల కూర. ఈ మామిడికాయ సీజన్ అన్ని రోజులు చేపలు ఇట్లనే ఇంక వెరైటీగా ఒకసారి ఇట్లా తురిమి, ఒకసారి ఇట్లా మంచి టేస్ట్ ఉంటుంది. సూపర్గా ఉంటాయి. ట్రై చేయండి తప్పకుండా. గ్యాస్ అంటు పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని కుత అనేదాకా మీడియంలో పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎంత మంచిగా ఉడుకుతుంది అంత టేస్ట్ వస్తుంది చేపల కూర. మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. మంచిగా ఉడకాలి. అది ఇక మూత పెట్టుకొని కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఉడకాలి మీడియంలో. మంచి దగ్గర పడుతుంది. ఇంకొక 5-10 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇక కొంచెం ఒక 5-10 నిమిషాలు ఉండాలి. అయిపోయింది. ఇక గ్యాస్ ఆఫ్ చేస్తానా. ఎంతో టేస్టీగా ఉండే చేపల మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. సూపర్ టేస్ట్ ఉంటుంది. చూస్తేనే అర్థమవుతుంది బంగారు తల్లి ఎంత టేస్టీ కర్రీ అంటే ఇది. పులుసు ఎంతో టేస్టీగా చేపల మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. పులుసు బా. చేపల కూర ఇష్టపడకుండా ఉండకండి. ఈ టేస్ట్ కోసమైనా ఇష్టపడండి. సూపర్ టేస్ట్ ఉన్నది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయకుండా పోకండి. చేపల కూర మామిడికాయ చేసుకొని తినండి. ఇండియా గెలవాలి. హ్యాపీగా ఉండాలి అందరం.